పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. యుద్ధం ప్రభావం మన వాళ్ల మీద గట్టిగా పడుతోంది. ఓనంలో జరిగిన దాడుల్లో 2 భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే మొత్తం 11 మంది గాయపడితే అందులో ఏకంగా 10 మంది మన ఇండియన్స్ ఉండడం చాలా బాధాకరం. انهدام النفط امریکایی در محدوده شمال خلیج فارس. లెబనాన్లో 100 మందికి పైగా చిన్నారులు మరణించారు. ఇజ్రాయిల్ మరియు అమెరికా చేస్తున్న దాడుల్లో లెబనాన్ చాలా గట్టిగా దెబ్బతింటోంది. ఈ దాడుల్లో ఇప్పటికీ 100 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం నిజంగా గుండెల్ని పిండేస్తుంది. యుఎస్ యుద్ధ నౌకలపై ఇరాన్ దాడులు. ఇరాన్ కూడా ఎవరికీ తగ్గట్లేదు. వాళ్ళ క్యాపిటల్ టెహ్రాన్లో జరిగిన దాడులకు ప్రతీకారంగా అమెరికాకు చెందిన అతిపెద్ద యుద్ధ నౌక అబ్రహం లింకన్ పై బాలిస్టిక్ క్షిపణులతో గట్టిగా దాడులు చేసింది. ఇంకో యుఎస్ వార్షిప్ గెరాల్డ్ ఫోర్ట్లో కూడా భారీ అగ్ని ప్రమాదం జరిగి మంటలు చెలరేగాయి. దీంతో 6 సిబ్బంది కూడా చనిపోయారు. అలాగే అమెరికాకి చెందిన ఒక రిఫ్యూయలింగ్ విమానం కూడా ఇరాన్లో కూలిపోయింది. అలానే దుబాయ్ ఎయిర్పోర్ట్ లో కూడా దాడి జరిగింది. గల్ఫ్ ని టార్గెట్ గా చేసుకుని ఇరాన్ చేస్తున్న దాడుల్లో ఏకంగా దుబాయ్ ఎయిర్పోర్ట్ పై కూడా అటాక్ జరిగింది. ఈ ఘటనలో 4 గాయాలు కూడా అయ్యాయి. మొత్తానికి చూస్తుంటే పశ్చిమాసియాలో యుద్ధం ఆగేలా కనిపించట్లేదు. ఎక్కడో జరుగుతున్న ఈ ఆధిపత్య పోరు వల్ల మన ఇండియన్స్ కూడా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధగా ఉంది. మరి ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుందో, ఇంకా ఎంతమంది అమాయకుల ప్రాణాలు పోతాయో చూడాలి. ఈ భయంకరమైన పరిస్థితుల మీద అసలు మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.